గాంధీ చౌక్ సెంటర్ లో ఒక ఫ్లెక్సీని వేశారు. అక్కడ ఏంటంటే లడ్డూలో జంతు కొవ్వు ఉంది అని అపహాస్యం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి ఫోటోలు, అందరి ఫోటోలు వేసి దాంట్లో ప్రజలందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ ఫ్లెక్సీ ఉంటుంది. కాబట్టి ఇలా సిబిఐ దర్యాప్తులో క్లీన్ చిట్ రావడం వలన ఆ ఫ్లెక్సీని తీసివేయవలసిందిగా రాంబాబు గారు కోరడమైంది. కానీ అంతా ఆయన విన్నవించినా కూడా వినకుండా ఫ్లెక్సీని తీసేయకుండా రాడ్లతో అయితేనేమి, పెట్రోల్ బాంబులతో అయితేనేమి, కర్రలతో, రాళ్లతో అంతా దాడి చేయడం జరిగింది. మనము ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వంలో ఉన్నామా, లేకపోతే రౌడీ షీటర్లు, గంజాయి షీటర్ల ప్రభుత్వంలో ఉన్నామా అని ఉన్నామా అనేది మనం తెలుసుకోవాలి.